కార్బోనేటెడ్ డ్రింక్స్ లైక్ బెవరేజెస్ కానీ, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, షుగరీ డ్రింక్స్ అవాయిడ్ చేస్తే బెటర్. దీంతోపాటు టీ, కాఫీస్ లిమిట్ చేసుకుంటే బెటర్. ఆల్కహాల్ కూడా ఎంత తక్కువ తీసుకుంటే అంత బెటర్ అండి. ఓకే. ఆల్కహాల్ కూడా తగ్గించాలంటారు. ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి స్నానం కూడా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఎక్కువ చల్లనీళ్ళు వేసుకోవడం వల్ల డైజెషన్ సమస్యలు కూడా వస్తాయని అంటుంటారు. అది వాస్తవమేనా? అంటే స్నానానికి డైజెషన్‌కి ఏమైనా సంబంధం ఉందా అని డౌట్. ఐ డోంట్ థింక్ దానికి అంత రిలేషన్ ఏం లేదండి. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎ ప్రూవెన్ రిలేషన్ బిట్వీన్ మన ఏ టెంపరేచర్ వాటర్‌తో మన డైజెషన్ ఇంపాక్ట్ అనేది ఉండదు. అంటే స్నానం చేసిన తర్వాత తింటారు జనరల్‌గా. తిన్న తర్వాత స్నానం చేయొద్దు అని అంటారు. ఇది కూడా చెప్తుంటారు కదా! లేదండి. అసలు ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. డైజెషన్‌కి అట్లా ఏమీ లేదు. లేదండి. తితిండి విషయంలో. లేదు. రైట్. సో, ఇంకా పిల్లల గురించి మీరు చెప్పుకున్నట్లయితే పిల్లలు ఎండలోకెళ్ళినప్పుడు వీళ్ళకి గూడా నార్మల్‌గా ఎక్కువ ఇమ్యూనిటీ సిస్టమ్ కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి పేరెంట్స్ అంటారు? సేమ్ ఇవే అండి. మనకి లిక్విడ్స్‌లో కోకోనట్ వాటర్, ఇవన్నీ బటర్ మిల్క్, లస్సీ, హ్మ్. ఇందులో న్యాచురల్ ప్రోబయోటిక్ కంటెంట్ ఉంటది. సో, కడుపులో ఉన్న హెల్తీ బ్యాక్టీరియా పెరగడానికి ఈ బటర్ మిల్క్ గానీ, లస్సీ గానీ, లేకపోతే కోకోనట్ వాటర్ గానీ తీసుకుంటే మన ప్రోబయోటిక్ కంటెంట్ పిల్లల్లో పెరగడం వల్ల ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇమ్యూనిటీ పెంచుకునే అవకాశం ఉంటుంది. సో, ఇవి మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. అండ్ న్యాచురల్లీ ఈ ఆర్డర్ చేసిన ఫుడ్ గానీ ఇవి అవాయిడ్ చేయమని చెప్తాం. డాక్టర్ సాధారణ